దాదాపుగా ఇప్పుడు ఒక 45-47 ఇయర్స్ అయింటుంది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తావు మీ అన్నయ్యకి? ఎన్నిసార్లు? అసలు ఆయనకి పిల్లనైతే ఎవరిస్తారు? అంత 18 ఏళ్ల వయసు కుర్రాడు మీ అన్నయ్య. పాపం తీసుకోండి, మా పిల్లని చేస్తాము అన్ని అందరూ తోలేస్తారా ఏంటి మీ అమ్మ పిల్లల్ని మీ అన్నయ్య కోసం? చేసుకోరా అని రాని. ఆయన మొహం చూస్తే ఒక 47 ఇయర్స్, 47 ఏళ్ళు, 48 ఏళ్ళు, 50 ఇయర్స్ దాకా వయసు అయింది ఆయనకి. ఇంకా మా అన్నయ్య పెళ్లి అంటూ ఈ నా కొడుకు దొంగముచ్చు, నా కొడుకు వీడికి మీసం రాకున్నప్పుడే మా అన్న ఉంటే పక్కన ఉండని అని వీడి తీట తీర్చుకోవడానికి వీడి పెళ్లి అయితే చేసుకునేసాడు. మీసలు రాకున్నప్పుడే ఖరీదు ఎవరితో నాకు బొంతకు తగిన బంత అంటారు కదండి. సో అలా ఎవరు దొరకనట్టుగా వీడు వెళ్ళి ఆ అమ్మాయిని లాతనైతే చేసుకున్నాడు. మా పాపకి ఏమది అన్నప్రాసనం చెప్పిస్తా ఉన్నాము అని ఒక వీడియో అయితే పెట్టాడు. ఆ వీడియో పెట్టాక వాడు ఇంకో వీడియో పెట్టాడు. ఏంటంటే ఆస్తి అన్న చెప్పినట్టుగానే అన్న పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీద రాయించుకున్నా అంటూ ఏవో కాగితాలు పట్టుకుంటూ ఆ ఆస్తి పత్రాల కాగితాలు ఎవరు చూడలేదేమో, ఈయన కొడుకే ఆస్తి సంపాదించాడేమో, వీడి దగ్గరే ఆస్తి కాగితాలు ఇట్లా ఉన్నాయో ఏమో. వాడిని వెనకాల వాళ్ళ అన్నయ్య వాడి భార్య అక్కరి బొగ్గు ఇట్లా పెట్టుకొని తమ్నెల్స్ అయితే ఇట్లా పెట్టుకొని చూపించారండి. ఇట్లా చూపిస్తే సో నిజంగానే వీళ్ళు దొంగ నాటకాలు వేస్తున్నారు కదా, దొంగ నాటకాలు వేస్తా ఉన్నారు. వీడియోల కోసమే ఏమో గొడవ పడినట్టు, వీడియోల కోసమే అద్దెలు పోయినట్టుగా నాటకాలు ఆడుతున్నారు కదా. సో నిజంగానే వీడు రాసిచ్చేసాడేమో వీడియోలు అన్నట్టుగానే అని నేను షాక్ అయిపోయి ఆ వీడియో చూస్తే కనుక ఆ వీడియోలో ఏమీ లేదండి. చెత్త నా కొడుకు అంటే ఏం చెప్తున్నాడంటే, మేము గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మేము ఇంటికి మా అన్నయ్య మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే మేము ఒక కండిషన్ పెట్టాము, అదేంటంటే ఆస్తి మొత్తం నువ్వు మా పిల్లల పేరు మీద రాసిస్తేనే మేము ఇంటికి వస్తామని ఒక కండిషన్ వేసాము. దానికి మాకు సెట్ అయ్యే కొంతమంది ఎమోషనల్ ఫూల్స్ ఉంటారు కదా, కొంతమంది ఎవరండి వాళ్ళు ఫ్యాన్స్, వీళ్ళకి రచ్చకట్టి అక్షల వల్ల ఫ్యాన్స్ కమెంట్లు చేశారు, ఇలా చేయడం తప్పు, మీ అన్నకి ఒక లైఫ్ లో ఒక భరోసా లేకపోయింది, అలా ఇలా అన్నారు. సో అప్పుడు స్టార్టింగ్ లో మేము ఆలోచించుకోలేదు, కోపంలో క్షణికావేశంలో మాట్లాడాము. కానీ నాకు కూడా కొంచెం ఆ తర్వాత ఆలోచిస్తే నాకు కొంచెం బాధేసింది. అన్నదమ్ముల మధ్యలో లత ఎక్కువగా మాట్లాడకూడదు అన్నారు. సో అది కూడా తప్పే. అలా ఇలాంటి సంజాయిషి ఇచ్చుకుంటూ మాట్లాడాడు. అయితే ఫ్రెండ్స్, నేను మా అన్నయ్య దగ్గర ఆస్తి రాపించుకున్నానా లేదా? సో అయితే నేను క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అక్కడ ఏమీ లేదండి. రిజిస్ట్రేషన్కి వెళ్తే ఇప్పుడు వెళ్తే డబ్బులు అవుతుంది, ఒక నెల దాకా టైం పడుతుందేమో, లక్షన్నర దాకా అవుతుందేమో విడివిడిగా ఇద్దరు పేరు మీద రాయించుకోవడానికి. అలా ఇలాంటి విడిసోది చెప్తూ ఆ ముఖంలో చూసి ఆ దొంగ నవ్వు, ఆ ముచ్చు నవ్వు వేసుకొని వీడు ఇట్లా సోదే అంటూ సోదైతే చెప్పాడండి. సో సోది చెప్పుకుంటూ వీడు కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే వదిలాడు. ఏంటంటే కొంతమంది కామెంట్స్ చేశారు, సో మీ అన్నయ్యకు లైఫ్ లో ఫ్యూచర్ లో భరోసా లేకుండా పోయింది, సో ఎలా మీరు ఇట్లా చేయకూడదు, తప్పు చేస్తున్నారు, ఆయనకు అన్యాయం చేస్తున్నారు, ఇన్నేళ్ళు ఆయన మీకే కష్టపడి మీకోసమే కష్టపడి అంతా సంపాదించిందంతా మీకే పెడుతున్నాడు, సో ఆయనకంటూ ఏమీ లేదు, ఇలా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తుంటారండి. సో వీళ్ళ డ్రామా రియల్ అని నమ్మిన వాళ్ళే ఇలా కామెంట్ చేస్తుంటారు. మాలాంటి వాళ్ళు ఎవరు చేయరు, ఎందుకంటే వీళ్ళ భాగవతం 4 ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం కాబట్టి. అయితే వీడు చెప్పాడు కిట్టుగాడు, అవును మా అన్నయ్యకి లైఫ్ లో ఒక ఆయన ఫ్యూచర్ లో ఒక పెళ్లి అయితే గనుక భార్య వస్తే కనుక నాకెలా మా అన్నయ్య నా పెళ్లి దాకా ఒక భరోసాగా నిలిచి నా పెళ్లి చేశాడో ఇంతవరకు ఆయన ఉన్నాడు. సో మేము కూడా అలాగే ఈ ఇంటిని ఆయనకి ఒక భరోసా లాగా పెళ్లి అయ్యేదాకా ఇంటిని మేము మా పేరు మీద కానీ మా అన్నయ్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ మేమైతే ఏమి చేంజ్ చేయము, అలాగే ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నాడు. కానీ ఎన్నిసార్లు వీళ్ళ అన్నయ్యకి ఆ ఫోటో చూస్తే కనుక వాళ్ళ అన్నయ్య ఫోటో ఆయనకి దాదాపుగా ఇప్పుడు ఒక 45-47 ఇయర్స్ అయింటుంది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తావు మీ అన్నయ్యకి? ఎన్నిసార్లు? అసలు ఆయనకి పిల్లనైతే ఎవరిస్తారు? అంత 18 ఏళ్ల వయసు కుర్రాడు మీ అన్నయ్య. పాపం తీసుకోండి, మా పిల్లని చేస్తాము అన్ని అందరూ తోలేస్తారా ఏంటి మీ పిల్లల్ని మీ అన్నయ్య కోసం? చేసుకోరా అని రాని. ఆయన మొహం చూస్తే ఒక 47 ఇయర్స్, 47 ఏళ్ళు, 48 ఏళ్ళు, 50 ఇయర్స్ దాకా వయసు అయింది ఆయనకి. ఇంకా మా అన్నయ్య పెళ్లి అంటూ ఈ నా కొడుకు దొంగముచ్చు, నా కొడుకు వీడికి మీసం రాకున్నప్పుడే మా అన్న ఉంటే పక్కన ఉండని అని వీడి తీట తీర్చుకోవడానికి వీడి పెళ్లి అయితే చేసుకునేసాడు. మీసలు రాకున్నప్పుడే ఖరీదు ఎవరితో నాకు బొంతకు తగిన బంత అంటారు కదండి. సో అలా ఎవరు దొరకనట్టుగా వీడు వెళ్ళి ఆ అమ్మాయిని లాతనైతే చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళ అన్నయ్య ఫ్యూచర్ కోసం ఏమైనా ఆలోచించాడా?
సరే నేనైతే పెళ్ళైతే చేసుకున్నా. సో ఇక మీద మా అన్నయ్య ఫ్యూచర్ కోసం ఆలోచించి మా అన్నయ్య పెళ్ళయ్యాకే నేను పిల్లల్ని అలా కనుక్కోవాలి అని ఏమైనా ఆలోచించాడా? లేదు. పెళ్ళైన ఏడాదికే 2 పిల్లలు, ఆ తర్వాత ట్విన్స్ మళ్ళీ మాకు ట్విన్స్ పుట్టారు అని ఏవేవో దొంగ కథలు చెప్పాడు. చూస్తే ఒకే ఒక బాబు. దొంగ నాటకాలకి ఒకే ఒక బాబుని అయితే చూపించాడు. లేని పిల్లల్ని ఎక్కడ చూపిస్తాడు? లేని డాక్యుమెంట్స్ మనం సృష్టించవచ్చు, క్రియేట్ చేయొచ్చు, కానీ లేని పిల్లల్ని ఎక్కడండి వాడు తెచ్చి చూపిస్తాడు వీడియోలో. సో ఒకే బాబుని చూపించేశాడు. సో ఒకరు కాదు, 2 కాదు, 3 పిల్లల్ని కన్నాడు. ఇంకా మా అన్నయ్యకి లైఫ్ కి ఒక భరోసా ఏం భరోసా ఇస్తున్నావురా? ఇంకా ఆయన ఇంకో 10 ఏళ్ళు అలాగే ఉంటాడు. ఆ 10 ఏళ్ళు దాటాక ఇప్పుడు ఎలా టీ షర్ట్ బనీను నిక్కర్లు వేసుకొని ఉన్నాడో, సో దానికన్నా హేళంగా ఉంటాడు ఆయన. సో వీడు ఇలా చెప్తే వీడు భార్య ఏమనిందంటే, సో అందరూ అంటున్నారు కిందో ఇల్లు ఉంది, పైన ఫ్లోర్ ఉంది, కిందో ఇల్లు, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో కిందింట్లో మీరు ఉండండి, పైనింట్లో మీ అన్నయ్య ఉంటాడు, కిందింట్లో ఒకరు ఉండండి, పైనింట్లో ఒకరు ఉండండి అని చెప్తున్నారు. సో అది నిజమే. మా మామయ్య కూడా ఏమైనా పెళ్ళైతే ఒకవేళ ఆయనకో భార్య, సంసారం, పిల్లలు అంటూ వస్తే ఆయన కూడా ఆ ఇంట్లో చక్కగా ఉండొచ్చు. ఒక ఇంట్లో అన్న ఉండొచ్చు, ఒక ఇంట్లో తమ్ముడు ఉండొచ్చు. ఎప్పుడు చేస్తారు మీరు? వీడియోల కోసమే ఆయనకి పెళ్లి చేస్తున్నారు, వీడియోల కోసమే ఆయనకి ఎంగేజ్మెంట్లు చేస్తా ఉన్నారు, వీడియోల కోసమే ఆయనకి ఏమి అమ్మాయిని దొంగ పెళ్లి కూతుర్ని తెస్తా ఉన్నారు, వీడియోల కోసమే పందిర్లు వేస్తా ఉన్నారు, వీడియోల కోసమే ఆయన వాళ్ళ అన్నయ్యకి ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన కిట్టుగడు వాళ్ళ అన్నయ్య పెళ్లి అంటా ఉన్నారు. కానీ వీళ్ళ మనసులో మాత్రం అంత చెడు బుద్ధులే అండి. వాడికో సంసారం, వాడికో పిల్లలు అని ఏమైనా వస్తే కనుక వీడికి అన్యాయం అయిపోతుంది. ఒకరు కాదు, 2 కాదు, 3 పిల్లలు కనేసనరా సంపాదించిన ఆస్తి. ఇప్పుడే 1 కేజీ బియ్యమే దాదాపు 80 రూపీస్ 90 రూపీస్ ఉంది. 1 కేజీ 1 కిలో బియ్యం. రేషన్ బియ్యం ఇప్పుడు ఎవరండి తింటా ఉన్నారు? ఎవరు తినట్లేదు. అంగడిలో కొనుక్కోవాలి, షాప్ లో కొనాలంటే 1 కేజీ బియ్యం వచ్చి 80-90 రూపీస్ ఉంది. సో ఫ్యూచర్ లో ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు నేను సంపాదించిన ఈ దొంగాస్తి అంతా నా పిల్లలకే చాలదు, ఇంకా వీడికి ఎక్కడ పిల్లని తెచ్చి పెళ్లి చేసి వాడికి పిల్లలు పుడితే వాడికి మేము ఎక్కడ సేవలు చేయాలో అంటూ వీడైతే వాళ్ళ అన్నయ్యకి పెళ్లి అయితే చేయడు. వాళ్ళ అన్నయ్యకే పెళ్లి మీదే విరక్తి పుట్టేలా చేసేసాడు వీడు. లాస్ట్ 2 ఇయర్స్ మనం చూసుకుంటే వాళ్ళ అన్నయ్యకి అయ్యో నేను నిజమే అనుకున్నా, ఎవరైనా ఎంగేజ్మెంట్ అయ్యాక అమ్మాయికి పెళ్లికి ముందే తీసుకున్న నెక్లెస్ కానీ, హారాలు కానీ, ఇయర్ రింగ్స్, బట్టలు ఇవన్నీ ఎవరైనా ఇస్తారా అండి? కానీ వీడిచ్చాడు. ఆ వీడియోలో, దొంగ వీడియోలో వీడిచ్చాడు. అన్ని ఇచ్చాను కదా, అన్ని తీసుకున్నావు కదా, ఇప్పుడు నన్ను మోసం చేసేసావు అంటూ వీడు దొంగలంగా కొడుకు వాళ్ళన్న ఏడ్చుంటాడు. ఆ వీడియోలో ఏడుస్తూ ఒక వీడియో తీశాడు ఆడపిల్లలాగా. సో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఏడవడమే అండి, ఏడ్చేదే వీళ్ళకి మెయిన్ కంటెంట్. సో ఇలా అంతా తీసాడండి. సో ఇదంతా పక్కన పెడితే మా అన్నయ్య ఫ్యూచర్ కి ఇదో భరోసా, ఆయన పెళ్లి దాకా ఈ ఆస్తి మొత్తం ఇలాగే ఒకరి పేరు మీదే ఉంటుంది అన్నాడు. సరే, వీడు గతంలో చాలా వీడియోలు తీసాడు వాళ్ళ అన్నయ్య మీద. మా అన్నయ్య పెళ్లి, ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు, పెళ్లి షాపింగ్లు, పెళ్లి పందిర్లు. సో ఇలా చాలా వీడియోస్ తీసాడు. సో వీడియోస్ తీసి వాడికి అలసిపోయాడో ఏమో, ఇంకా ఎన్నిసార్లు రా చేయాలి ఇట్లా దొంగ కంటెంట్, దీనికి ఒక స్టాప్ పెట్టాలని వాడేం చేశాడంటే, మేము అబద్ధం చెప్పాము, మా అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు, మా వదిన ఉంది, అలా ఇలా అంటూ. సో ఇలా చెప్పిన వాడు ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య పెళ్లి అని ఎలా చెప్తాడు? అసలు మీ అన్నయ్యకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తావురా? ఇది సరే క్లారిటీ అయినా ఇవ్వు. మీ అన్నయ్యకి ఇది ఎన్నోసార్లు, ఇది మొదటి పెళ్ళ, లేకుంటే 2వ పెళ్ళ, లేకపోతే 3వ పెళ్ళ అని క్లారిటీ అయినా ఇవ్వు. ఇలా క్లారిటీ ఇచ్చి జనాలకి చూపించి అట్లా అవి ఇవి దొంగ సోదరులు పెట్టుకుండా మా అన్నయ్యకి రోజు పెళ్లి చూపులకు వెళ్తా ఉన్నాము, రెడీ చేసుకుంటా ఉన్నాము, పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కొడుకు, అలా ఇలా అని చెప్పకుండా డైరెక్ట్ గా మా అన్నయ్య పెళ్లి అయిపోయింది చూడండి అంటూ ఆయన పక్కన ఒక అమ్మాయిని ఆయన పక్కన నిలబెట్టి వీళ్ళే చూడండి, ఆలు మొగుడు, భార్య భర్త, మొగుడు పెళ్ళారు అని చూపించు జనాలకి. అప్పుడే నీ వీడియోలకి వీడి దొంగ వీడియోలు కాదు, మంచి వీడియోలే నిన్ను నమ్ముతారు. సరేనా? మళ్ళీ ఇలాగే ఒక ఎదవేషాలు వేసావనుకో, జనాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వు అప్పుడప్పుడు చెప్తా ఉంటావు నీ అడ్రస్ ఏదో ప్రొద్దుటూరు ఆ ఊరికి వచ్చి నిన్ను చెప్పు తిరిగేసి కొడతారు. సరేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, లచ్చకట్టివి వల్ల అసలు భాగవతం ఇది. సో ఎవరైతే ఫస్ట్ టైం మా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ చూసారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.